సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బాగా ఇష్టమైన సినిమా ఏంటి మీకు చిరంజీవి? 5 సినిమాలు ఉన్నాయి మేడం. ఓకే. ముగ్గురు మనగాళ్ళు, గ్యాంగ్ లీడరు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, హిట్లర్. కళ్యాణ్ గారి మూవీస్ అన్నింటిలో మీకు బాగా నచ్చిన సినిమా? ఖుషి మేడం. ఖుషి లెక్కలేని సార్లు చూసింటారు. ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ. సో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు మారారా మీరు రాజకీయాల్లోకి మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? కేవలం అన్నయ్య గారు పార్టీ పెట్టినారు. ఇలాంటి గొప్ప వ్యక్తి పార్టీ పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అన్నయ్యకు ఉన్నత స్థానం ఉండాలి, ఆయనకు మా వంతు కృషి చేయాలని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి సూపర్ సినిమాలు ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అవ్వాలి అని ఏదైనా సినిమా మీరు అనుకునే సినిమా ఏదైనా చెప్తారా? గ్యాంగ్ లీడర్ అంటే బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు నంద్యాల రవికుమార్ గారు. సో చిరంజీవి యువత అసోసియేషన్ కోఆర్డినేటర్, అలాగే రామ్ చరణ్ యువత అసోసియేషన్ ప్రెసిడెంట్. నమస్కారం అండి నంద్యాల రవి గారు. సో మీరు ఎప్పటి నుంచి అంటే రాజకీయాల వైపు కూడా ఉన్నారని తెలుసు, అలాగే చిరంజీవి గారి వీర అభిమానిగా కూడా మీరు స్టార్ట్ అయ్యారు. సో మీరు చిరంజీవి గారి అభిమానిగా అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? అంటే ఏ సినిమాతో మీకు ఆయన పైన అభిమానం పెరిగింది? యాక్చువల్లీ చిన్నప్పటి నుండి సినిమాలు చిరంజీవి గారు ఎక్కువ చూడడము, ఆయనకు అభిమానిగా మారడము, వాక్మెన్లలో రీల్ టేప్ రికార్డ్స్లో పెట్టుకొని ఆయన వినడము, అట్లా అదంతా అయిన తర్వాత ఆయన ఒక వాయిస్ ఇచ్చేవాళ్ళండి. ఎక్కువ అంటే ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సమయాల్లో రక్తదానం చేయండి, అది చేయడం వల్ల మీరు ఇంకొక ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారని ఆ చివరిలో 6 సాంగ్స్ అయిపోయిన తర్వాత అది వచ్చేదండి. అట్లా ఎక్కువ అట్రాక్టివ్, మన వల్ల ఎంత సమాజానికి మనం మేలు చేయగలుగుతాము, మనం ఎంత ఉపయోగపడగలుగుతాం. అంటే మన ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ మన బ్లడ్ ఇవ్వడానికి మనకు ఎలాంటి డబ్బు ఏం అవసరం లేదు. అత్యవసరమైన సమయాల్లో బ్లడ్ ఇవ్వగలిగితే ఫ్రీగా వెళ్ళి మనం కూడా సొసైటీలో ఒకరికి ఉపయోగపడిన వాళ్ళం అవుతామని చెప్పి ఆ విధంగా చిరంజీవి గారిని ఎక్కువ మమ్మల్ని మోటివేట్ చేసిన సందర్భాల్లో ఆయననే ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయడానికి కానీ ఈ విధంగా ఉంటాడు. అంటే చిన్నప్పటి నుంచి చూసిన మొట్టమొదటి సినిమా ముగ్గురు మనవాళ్ళు. ఇంకా అంతకుముందు నుంచి టీవీలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తూ చిరంజీవి గారిని ఎక్కువ అభిమానించడం జరిగింది. అయితే చిరంజీవి గారిని అభిమానించడానికి గల కారణం ఏంటంటే ఈయన ఎక్కువ మాకు అన్నయ్య గారు సేవా కార్యక్రమాలు నడిపించినటువంటి మొట్టమొదటి హీరో ఈయనే మాకు ఆదర్శం. ఓకే. అంటే చిరంజీవి గారి సినిమాలు వల్ల మీరు ఫ్యాన్ అయ్యారా, లేదంటే ఆయన చేసేటువంటి ఇటువంటి సేవా కార్యక్రమాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా? అంటే సినిమాలు చూడడం వల్ల స్క్రీన్ మీద చూస్తూ ఆయన డ్యాన్సులు కానీ ఆయన నటన కానీ మమ్మల్ని ఎంతో ఆకర్షించడం వల్ల ఆయనకి మేము అభిమానులుగా మారడం జరిగింది. అంత గొప్ప నటుడికి అభిమానులుగా ఉన్నందుకు మేము చాలా గర్వపడుతుంటాం అప్పుడప్పుడు. అలాగే ఆయన నడిపించే సేవా కార్యక్రమాల్లో ఆయనకు ఎలాంటి చెడు పేరు రాకుండా ముందుకు తీసుకువెళ్ళడంలో కూడా ఆయన మాకు ఆదర్శం. ఇప్పుడు ముగ్గురు మోనగాళ్ళు సినిమా నుంచి మీరు చిరంజీవి గారిని ఎక్కువగా అభిమానించడం స్టార్ట్ చేశారన్నారు కదా, అప్పుడు మీ ఏజ్ ఎంత ఉండొచ్చు? ఇంచుమించుగా ఒక 13 నుంచి అట్లా ఉండొచ్చు. 13-14. ఓకే. సో అప్పటి నుంచి మీరు సినిమాలు చూస్తూ ఉన్నారు. ఓకే. బాగా అంటే ఇష్టమైన సినిమా ఏంటి మీకు చిరంజీవి? 5 సినిమాలు ఉన్నాయి మేడం. ఓకే. ముగ్గురు మనగాళ్ళు, గ్యాంగ్ లీడరు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, హిట్లర్. ఓకే. అలా మంచి. సో ఇప్పుడు మొన్న జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ కూడా రిలీజ్ అయింది కదా, సో అప్పుడు చూసారా? మళ్ళీ రిలీజ్ అయింది. చూసాం మేడం. ఎందుకంటే మా చిన్న వయసులో స్క్రీన్ మీద చూసే అవకాశం రాలేదు. ఇప్పుడు 4Kలో ఆ సినిమా మంచి సౌండ్ సిస్టమ్తో బాగా ఎంతో డబ్బు వెచ్చించి వాళ్ళు చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము. ఉదయాన్నే వెళ్ళి 8కే సినిమా ప్రారంభించి మేము చాలా ఎంజాయ్ చేసాము అభిమానులందరం నంద్యాలలో. సో అప్పటికి ఇప్పటికి సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి?
డిఫరెన్స్ ఏం లేవు మేడం, అదే సినిమానే కదా. కాకపోతే ఈ ఈ జనరేషన్ కంటే 2025లో ఉన్న జనరేషన్కు వాళ్ళు ఆ సినిమాను తీసుకొని రావడం, ఆ సౌండ్ సిస్టమ్ కానీ ఆ స్క్రీన్ మీద ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సినిమా అంతా ఎక్కడ కట్ కాకుండా నీట్గా మనకు ప్రజెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం మేడం. అంటే అప్పట్లో సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే చాలా సందడి, అసలు థియేటర్స్ దగ్గర టికెట్స్ దొరకడం అనేది చాలా పెద్ద యుద్ధం చేసేవాళ్ళు కదా. సో అలాంటి హంగామా అంతా ఇప్పుడు అంత ఎక్కువగా లేదు, బికాస్ ఆన్లైన్ లోనే టికెట్స్ తీసుకుంటూ ఉంటారు. సో అప్పటి హంగామా ఇప్పటి హంగామాకి అంటే మీరు రెండూ చూస్తున్నారు కాబట్టి ఆ డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మేము హంగామాకు మా రాయలసీమలో ఎక్కడ కూడా కుదవ ఉండదు మేడం. ఎందుకంటే బాణసంచ పేల్చడం కానీ, డ్రమ్స్ కానీ, లేదంటే ఇంకా థియేటర్లో పూలు తీసుకెళ్ళడం కానీ, పేపర్లు ఎగరేయడం కానీ, థియేటర్లో కూడా కొన్ని సందర్భాల్లో టపాసులు పేల్చి స్క్రీన్లు పాడైపోతే దానికి రీపేమెంట్ చేయడం, ఇదంతా మాకు చాలా అంటే కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు కూడా చాలా సంతోషాన్ని ఇస్తాయి మేడం. ఓకే, సో అంటే అది మీ ఆనందాన్ని తెలియజేయడం. కొన్ని సందర్భాల్లో మా అభిమానులు కుర్చీలు ఇరగబడుతుంటారు, కుర్చీలకు పేమెంట్ చేయాలి. కొన్ని సందర్భాల్లో గ్రిల్స్ ఇరిగిపోతూ ఉంటాయి, వాటికి కూడా పేమెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా చాలా సందర్భాలు. కానీ ఇవన్నీ ఏం బాధ అనిపించదు, సంతోషం అనిపిస్తుంది. మా హీరో ఇంత మాకు ఆయన నటనతో కానీ ఆయన యొక్క పర్ఫార్మెన్స్తో మాకు ఎంతో ఉత్తేజాన్ని ఇవ్వడం. సో సినిమా చూసి అభిమానులుగా మారారు, ఓకే. మరి ఒక అసోసియేషన్గా మారడం ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు మెంబర్గా అయ్యారు ఇందులో? మేడం, ఎప్పుడైతే మనం చిరంజీవి గారు వాయిస్ విన్నామో ఆ వాయిస్లో ఏముంటుందంటే, మీరు రక్తదానం చేయదలుచుకున్నా, లేదా నేత్రదానం చేయదలుచుకున్నా, లేదా అవయవ దానం చేయాల్సుకుంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, జూబ్లీస్ రోడ్ నెంబర్ 1లో ఉంటుంది అని ఆయన అడ్రస్తో సహా ఉంటుంది మేడం. అక్కడ నేను మా నంద్యాల నుండి హైదరాబాద్కు ఆ రోజుల్లో ట్రైన్ జర్నీ చేసి ఇక్కడ దిగి మా గురువు గారు అయినటువంటి రమణ స్వామినాయుడు గారితో కలిసి ఆయన సలహాలు తీసుకొని ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడం స్టార్ట్ చేసాం. అప్పుడే మేము నేత్రదానము దానిపైన అవేర్నెస్ చేసి నంద్యాలలో 14 జతల కళ్ళు కూడా సేకరించి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు మేము నంద్యాల తరపున చిరంజీవి గారి అభిమానులుగా ఇవ్వడం జరిగింది. ఇదంతా 15-20 సంవత్సరాల కిందటి మాట మేడం. ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ రోజుల్లో ఎలా జరిగిందంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ మా గురువుగారు అనేటువంటి రమణ స్వామినాయుడు గారే ఈ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులందరినీ ఆయన కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా అంటే మనం ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా ఇలా చేస్తే మనకు హీరో గారికి అంటే చిరంజీవి గారికి కానీ, రామ్ చరణ్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ మంచి పేరు ఉంటుందో అవన్నీ సెలెక్ట్ చేసుకొని మేము ఒక ఆయన బాటలో నడుస్తూ ఉంటాం. రామ్ చరణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి రంగస్థలం సినిమా, అలాగే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ ఇవన్నీ చూసారా? అంటే చిరంజీవి గారి అబ్బాయి సినిమా లాగా ఫీల్ అవుతారా? అసలు ఎలా అనిపిస్తుంది ఆ సినిమా చూసినప్పుడు మీకు? అంటే మేడం, మా రామ్ చరణ్ గారి సినిమా వస్తుందంటే నెల రోజుల ముందే మేము హడావిడి అంతా స్టార్ట్ అయిపోతుంది. థియేటర్లన్నీ రెడీ చేసుకోవడము, తర్వాత అర్లీ మార్నింగ్ లేదంటే నైట్ 1 o'clock షో వేసుకోవాలా, టికెట్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దాదాపు అంటే ఒక రోజు 2 రోజుల ముందే మేము టికెట్స్ తీసుకొని ఫ్యాన్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. తర్వాత థియేటర్ల దగ్గర కట్అవుట్స్, దానికి సంబంధించిన తోరణాలు, ఇలా హంగామంతో 1 week ముందు నుంచే స్టార్ట్ అవుతుంది మేడం. చిరంజీవి గారిని ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు మీరు? చిరంజీవి గారిని 2004 ఏప్రిల్ 14. అంటే శంకర్ దాదా షూటింగ్ మేడం. అప్పుడే ఎట్లా ఉండిందంటే, ఎక్కువ సార్లు బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళకి చిరంజీవి గారు పర్సనల్గా ఆయనే కలిసి వాళ్ళతో మాట్లాడి ఆయన ఫోటో దిగేవాళ్ళు మేడం. అంటే నాకంటే చాలా అంటే చిరంజీవి గారి జనరేషన్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉన్నాయి మేడం. నేను సెకండ్ జనరేషన్లో ఉండింటాను బహుశా. నాకంటే పైన సీనియర్లు చాలా మంది ఉన్నారు. నేను 2-3 times బ్లడ్ డొనేషన్ చేసి స్వామినాయుడు గారి అడగడం జరిగింది, సార్ ఇట్లా నంద్యాల నుంచి ఇక్కడికి రావడం చాలా దూరం కదండి, ఆ ట్రైన్లో వచ్చి వెళ్తున్నాము, నాకు కూడా ఏదైనా కలిసే అవకాశం ఏంటి, అన్నయ్య గారితో మేము ఈ విధంగా నంద్యాలలో పరిసర ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు, ఆ రోజుల్లో నా 18 సంవత్సరాల వయసులోనే సేవా కార్యక్రమాలు అంటే అన్నదాన కార్యక్రమాలు కానీ, చిరంజీవి గారి బర్త్డే వస్తే బ్లడ్ డొనేషన్ కానీ అట్లా అక్కడ నిర్వహించడం జరిగేది, మొక్కలు నాటే కార్యక్రమం కానీ. అలాంటి సందర్భాలన్నీ ఆయనకు చూపించడం జరిగింది. మేము చేసిన ఫొటోస్ కానీ ఆ కార్యక్రమాలని చూపిస్తే, పలానా మీరు రండి, ఆ రోజు చిరంజీవి గారు మిమ్మల్ని కలుస్తారని చెప్పి మమ్మల్ని మొట్టమొదటిసారి 2004 ఏప్రిల్ 14 కలవడం జరిగింది. దాని తదుపరి చాలా సార్లు అన్నయ్యని కలిసే అవకాశం కూడా రాజకీయాల్లో. ఓకే, సో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు మారారా మీరు రాజకీయాల్లోకి? మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు?
రాజకీయాలు అంటే స్వతహాగా నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం. కేవలం అన్నయ్య గారు పార్టీ పెట్టినారు. ఇలాంటి గొప్ప వ్యక్తి పార్టీ పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అన్నయ్యకు ఉన్నత స్థానం ఉండాలి, ఆయనకు మా వంతు కృషి చేయాలని చెప్పి నేను చేయడం కాకుండా నా స్నేహితులను, బంధువులను, అభిమానులందరినీ మోటివేట్ చేస్తూ ఆ రోజుల్లో నంద్యాల 7 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో కూడా పర్యటించడం జరిగింది మేడం. ఆ రోజున నాయకులతో కలిసి ఎలాంటి లాభాపేక్ష కానీ ఎలాంటి ఏం ఆశించకుండా ఆ రోజు నాకు 21 సంవత్సరం తిరిగి చేయడం జరిగింది. చిరంజీవి గారి తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు అండ్ మొన్న భారీ మెజారిటీతో గెలుపొందారు. సో మీరు కూడా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారి పార్టీలో? అవును మేడం. 2014 మార్చి 14 స్టిల్ అదే రోజు నుంచి ఈ రోజు వరకు జనసేన పార్టీని ఎక్కడ వదలలేదు మేడం. ఆయన ఏ బాధ్యతలు అయితే స్టార్టింగ్ డే 1 నుండి ఈ రోజు వరకు ఆయన ఏ కొద్దిగా మేడం మా జనసేన పార్టీ కొద్దిగా ఈ రోజు ఎంత ఉన్నత స్థానంలో ఉందో ప్రజలందరికీ, రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి అంటే సొసైటీలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, సమస్యలపైన ఎలా పోరాడాలి, అలాంటివి వాళ్ళు మీడియా రూపంలో తెలియజేసినా లేదా ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు సందేశం అందించిన ప్రతిసారి జనసేన పార్టీకి సపోర్ట్గా ఉంటూ ఆయనకు మంచి పేరు తీసుకొని ఆయన బాటలు నడవడానికి మేమందరం దోహదపడుతున్నాం. సో పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంలో ఎప్పుడైనా కలిసారా? ఇక్కడ గెలిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కలవలేదు మేడం. ముందు కలవబోతున్నారు. ఓకే. సో చిరంజీవి గారి రాజకీయ ప్రస్థానం చూశారు, అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కూడా వర్క్ చేస్తున్నారు. సో ఇద్దరిలో కామన్ గా అనిపించింది ఏంటి? వాళ్ళిద్దరిలో కామన్ పాయింట్? చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిది ఒకటే స్వభావం మేడం. కాకపోతే చిరంజీవి గారు నిరంతరం ప్రతి ఒక్కరికి సహాయపడాలి, ప్రతి ఒక్కరితో సొసైటీలో ఏ ఒక్క వ్యక్తికి మంచిగా ఉండాలి, ఇలా ముందుకే వెళ్తూనే ఉంటేనే మన అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా అదే బాటలో పయనిస్తారు అనే మెంటాలిటీతో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మన ఈ బలం కంటే ఇంకా మన రాజకీయ పార్టీతో మన అందరికీ సొసైటీలో మన అభిమానులకు మాత్రమే కాదు 50 మంది ప్రజానికానికి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి అందరికీ మన వల్ల మేలు జరిగితే కింది స్థాయి వ్యక్తుల కంటే రోజువారీ కూలీ 150 రూపాయల నుంచి 200 కూలీ తీసుకొని రిక్షా దొక్కే వాళ్ళు కానీ, వెల్డింగ్ షాప్ నడుపుకునే వాళ్ళు కానీ, హోటల్స్ నడిపే వాళ్ళు కానీ, పేదవాళ్ళకు కూడా మనం సేవ చేయాలంటే పొలిటికల్లో ఉండడం వల్ల కూడా మంచి జరుగుతుందనే నాయకుడు, ఆయన నిలబడగలిగిన వ్యక్తి, ఎన్ని కష్టాలకైనా ఎన్ని నష్టాలకైనా ఓర్చుకొని నిలబడి ఆయన గమ్యస్థానం ఈరోజు చేరినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో స్టార్టింగ్ నుంచి అంటే నాకు తెలిసి ఒక 10 years నుంచి మీరు ఆయన పార్టీలో మీరు కొనసాగుతూ ఉన్నారు కాబట్టి మీకు బాగా గుర్తుండిపోయే సందర్భం ఏదైనా ఉందా ఈ 10 years జర్నీలో? గుర్తుండిపోయే సన్నివేశాలు అంటే మేడం, ఆయన మనం స్టార్టింగ్ డేస్లో కొంత స్లోగా ఉన్నప్పటికీ తర్వాత మన పార్టీ ముందుకు తీసుకువెళ్ళే క్రమంలో ఆయన నిలబడ్డ స్టాండింగ్ అంటే మనం ఎక్కడ కూడా పార్టీని వదలకూడదు, ఖచ్చితంగా మనం మనతో ఒక్కడు నిలబడినా సార్ మన ఈ 50 మంది ఇన్ని కోట్ల మంది మనతో ఉండాల్సిన అవసరం, ముందు ఒక్కడు ఉంటే సార్ ఆ ఒక్కడితో మన ప్రయాణం మొదలెడదాం, మనం అనుకున్న గమ్యం చేరదాం అని గొప్ప సంకేతం ఇచ్చినటువంటి వ్యక్తితో మనం ఉండాలి. ఆ ఒక్కడు మనమే ఎందుకు కాకూడదు, ఆ ఒక్కడు మనమే ఆయనకు ఎందుకు నిలబడకూడదని మనసులో అనుకొని ఆయనతో పాటు జర్నీ చేయడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా చూస్తూ ఉంటారా మీరు? మొదటి నుంచి అన్ని సినిమాలు చూస్తూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ గారి మూవీస్ అన్నింటిలో మీకు బాగా నచ్చిన సినిమా? ఖుషి మేడం. ఖుషి లెక్కలేని సార్లు చూస్తుంటారు. అవునా? ఓకే. అండ్ చిరంజీవి గారి సినిమాల్లో అట్మోస్ట్ అంటే చాలా సార్లు రిపీటెడ్ గా చూసిన సినిమా ఏంటి? ఇంకెక్కువ సార్లు అంటే ఈ చెప్పిన నేను 5 సినిమాలు ఎక్కువ సార్లు చాలా సార్లు చూసింటాను. జగదేకుడు, అతిలోక సుందరి, ముగ్గురు మనగాళ్ళు, గ్యాంగ్ లీడరు, హిట్లరు, ఘరానా మోడీ అన్ని లెక్కలేని సార్లు చూసింటాను. ఎక్కువ టాప్ 5లో ఏదన్నా. అండ్ ఇప్పుడు మెగా కాంపౌండ్ లో ఇంకా చాలా మంది హీరోస్ ఉన్నారు. లైక్ అప్పుడంటే ఓన్లీ మెగాస్టార్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత వచ్చారు. అండ్ ఇప్పుడు చాలా మంది మెగా హీరోస్ లో మీకు ఇంకా నచ్చిన హీరో ఎవరు? అరే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఇప్పుడు సూపర్ గా ఉన్నారు ఆ స్టేటస్ కి తగ్గట్టుగా, లేదంటే అటువంటి అద్భుత సినిమాలు చేస్తున్నారు చిరంజీవి గారు లాగా అనిపించే హీరోస్ ఎవరు? వరుణ్ తేజ్ ఉన్నాడు మేడం, అలాగే సాయి ధరమ్ తేజ్ గారు ఉన్నారు. వీళ్ళని కూడా మేము వాళ్ళ సినిమాలన్నీ ఆదరిస్తాము. వాళ్ళని అభిమానిస్తూ వాళ్ళు చేసే సినిమాలన్నీ కూడా విజయవంతం కావాలని అంతే స్థాయిలో మేము పనిచేస్తూ ఉంటాం మేడం. ఓకే. సో వరుణ్ తేజ్ గారిని కానీ లేదంటే సాయి ధరమ్ తేజ్ గారిని కానీ ఎప్పుడైనా కలిసారా? చాలా సార్లు కలుస్తూ ఉంటారు. సో సేవా కార్యక్రమాలు చిరంజీవి గారు అంటే ఓన్లీ సినిమా కాదు, ఆయన సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో సేవా కార్యక్రమాలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. సో
మీరు చిరంజీవి గారి అభిమానిగా ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి ఎలాంటి సేవా కార్యక్రమాలని నంద్యాలలో చేస్తూ ఉంటారు? అసోసియేషన్ తరఫున అలాగే మీ ఇండివిజువల్ గా? ఇప్పుడు మేడం ఎండాకాలం వచ్చిందంటే వాటర్ కొరత ఎక్కువ ఉంటుంది మేడం, నీళ్ళ కొరత ఎక్కువ ఉంటుంది, తాగునీరు కొరత కానీ వాడుకునే నీరు కానీ. అలాంటి సందర్భాల్లో మేము ఒక 2 months అంటే మార్చి ఏప్రిల్ మేలో బాగా ఎండలు ఎక్కువ ఉంటాయి మేడం. అలాంటప్పుడు మేము ట్యాంకర్లు పెట్టి నీళ్లు సరఫరా చేస్తూ ఉంటాం ఉచితంగా. ఆ ట్యాంకర్లు పెట్టి నీళ్లు చేసే వీడియోస్ ఒకసారి రామ్ చరణ్ గారు చూసి అప్రిషియేట్ చేశారు మేడం. అంటే స్వామినాయుడు గారి ద్వారానే, అది స్వామినాయుడు గారికి మేము ఎవ్రీ అప్డేట్స్ పంపిస్తూ ఉంటాం. అక్కడ చేసిన సేవా కార్యక్రమాన్ని సార్కు పంపిస్తూ ఉంటే సారు తెలియజేసి ఈ ఏరియాలో ఇలా చేశారు, ఈ ఏరియాలో ఇలా చేశారని చెప్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో మాకు ఎక్కువ గుర్తింపునిచ్చింది సమ్మర్లో వాటర్ ఎక్కువ మేము పల్లెలకు, గ్రామాలకు, మారుమూల గ్రామాలకు కూడా ఫ్రీగా సప్లై చేస్తూ ఉంటాం. అది హీరో గారు అప్రిషియేట్ చేశారు ఒకసారి. అలాగే ఫ్లడ్స్ ఎప్పుడైనా వరదలు సంభవించినప్పుడు వరద సమయాల్లో కూడా ప్రజలకు అండగా ఉండడం, తర్వాత అన్నదాన కార్యక్రమాలు, నిత్యం మొక్కలు నాటే కార్యక్రమం, అట్లా 7 రోజులు కంటిన్యూషన్గా ఎవ్రీ ఇయర్ 3 బర్త్డేలు 7 రోజులు నిర్వహిస్తాం మేడం. అవునా? చిరంజీవి గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు. ఆగస్ట్ 22 అవును మేడం, మార్చి 27, ఆగస్ట్ 22, సెప్టెంబర్ 2 ఈ గుర్తుండిపోయే డేట్లు. ఈ డేట్స్ కంటే ముందు 7 రోజులు ముందు స్టార్ట్ అవుతాయి. ఎవ్రీడే ఒక ప్రోగ్రామ్ చేస్తాం. ఒకరోజు మొక్కలు నాటే కార్యక్రమం, ఒకరోజు అన్నదాన కార్యక్రమం, ఒకరోజు మంచినీటి సరఫరా, ఇట్లా అన్ని కంటిన్యూషన్ గా చేస్తూ ఉంటాం. సో ఇలా మీరు వాళ్ళ బర్త్డేస్ కి సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలుస్తూ ఉంటుందా రామ్ చరణ్ గారికి, చిరంజీవి గారికి? వాళ్ళ నుంచి ఎలాంటి అప్లోస్ వస్తూ ఉంటుంది? యాక్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 7 days అనేది 1 week అనేది వారోత్సవాలుగా జరుపుకుంటాము. అవన్నీ మనం చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి స్వామినాయుడు గారికి పంపించడం జరుగుతుంది మేడం. ఆయన చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి ఈ విషయాలన్నీ తెలియపరుస్తూ ఉంటారు. తెలియపరిచినప్పుడు అవన్నీ ఒకసారి మనం అందరం కలిసి హీరో గారికి చూపించడము. కొన్ని ఫైల్స్ కూడా హీరో చూస్తారు మేడం, రామ్ చరణ్ గారు చూస్తారు, చిరంజీవి గారు చూస్తారు. అభిమానులు చేసిన సేవా కార్యక్రమాలని ఫైల్స్ రూపంలో ఉంటాయి మేడం, అవి కూడా చూస్తారు. అలా మా సంతోషాన్ని వ్యక్తపరచుకుంటూ ఉంటాం. సూపర్ అండి. సో ఇప్పుడు ఇంకా ఏదన్నా చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవ్వాలి అనుకోండి, మొన్న జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయింది. ఇంకా అప్పట్లో వచ్చినటువంటి సూపర్ సినిమాలు ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అవ్వాలి అని ఏదైనా సినిమా మీరు అనుకునే సినిమా ఏదైనా చెప్తారా? గ్యాంగ్ లీడర్ అయితే బాగుంటుంది మేడం. మళ్ళీ ఒకసారి గ్యాంగ్ లీడర్ అయితే బాగుంటుంది. ఘరానా 3 ఆల్రెడీ చేసాము, జగదేక వీరుడు అతిలోక సుందరి అయిపోయింది, ముగ్గురు మనగాళ్ళు ఇంకా రాలేదు. గ్యాంగ్ లీడర్ కూడా, ముగ్గురు మనగాళ్ళు, ఈ 2 సినిమాలు వస్తే కూడా బాగానే ఉంటుంది. సో ఇప్పటి జనరేషన్ కి కూడా అది సెట్ అవుతుంది, బాగుంటుంది మేడం. అంటే ఆ రోజుల్లో 3 హీరోలు ఒకే హీరోని 3 పాత్రలుగా చూపించి చాలా అసలు ఎంత కష్టం ఉంటుంది అంటే, ఇప్పుడు అంటే గ్రాఫిక్స్ ఉన్నాయి కదా మేడం, అప్పుడు ఏం లేవు. ఆ టైంలో 3 హీరోలని మాకు చూపించి 3 అద్భుతమైన నటన మేడం. వన్ మ్యాన్ షో చాలా బాగుంటది. అలాంటి గొప్ప సినిమాతో నేను చాలా అడిక్ట్ అయ్యాను మేడం. నన్ను ఎక్కువ ఇంప్రెస్ చేసిన సినిమా ముగ్గురు మనగాళ్ళు. ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా చాలా మంది ఇళ్లలో నుంచి బయటికి రానటువంటి సిచ్యువేషన్స్ లో కూడా చిరంజీవి గారి అభిమానులు చాలా చోట్ల సేవా కార్యక్రమాలు చేశారు. ఆక్సిజన్ బ్యాంక్ అనేది చిరంజీవి గారు పిలుపునిచ్చారు ఆ టైంలో. సో నంద్యాలలో ఆ టైంలో ఆక్సిజన్ బ్యాంక్ కావచ్చు, అలాగే కోవిడ్ టైంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? ఆక్సిజన్ బ్యాంక్ ఇక్కడ నుంచి మన ఆక్సిజన్ సిలిండర్లు మనకు నంద్యాలకు చేరాయి మేడం. నంద్యాలకు చేరి ఎవరికైతే అవసరం ఉందో ఫోన్ కాల్ ద్వారా ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆ రోజు మేము ఉచితంగా మా సొంత ఆటోలు తీసుకెళ్ళి వాళ్ళకి చేర్చి ఆ సిలిండర్లు వాళ్ళకు ఆ రోజు మనం చిరంజీవి గారి పేరు వాళ్ళు నిత్యం చెప్పించుకునే విధంగా వాళ్ళకి ఆక్సిజన్ అందించడం జరిగింది. ఆ రోజు వాళ్ళ ప్రాణం నిలబడిందంటే చిరంజీవి గారు ఇక్కడి నుంచి ఉచితంగా నంద్యాల కంటే కేవలం నంద్యాల, ఇంకా వైజాగ్, ఇంకా చాలా రాజమండ్రి, అలా ఎన్నో సెంటర్లకి ఇక్కడ నుంచి ఉచితంగా సిలిండర్లు వెళ్ళాయి మేడం. ఆ రోజు నంద్యాల కూడా చాలా మందికి మాకు ఫోన్ కాల్ చేస్తే అవసరమైన మేరకు స్వామినాయుడు సార్కి ఫోన్ చేయడం, అవి తెప్పించడం, వాళ్ళకు ఉచితంగా ఇవ్వడం అట్లా జరిగింది. కర్నూలు నుంచి నంద్యాలకు, నంద్యాల నుంచి అవసరమైన వాళ్ళందరికీ ఉచితంగా ఇవ్వడం జరిగింది. సో మీరు 13 years నుంచి చిరంజీవి గారి అభిమానిగా ఉన్నారు, అలాగే 18 years నుంచి కూడా సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు కదా. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినట్లు లేదంటే సినిమాల వైపు ఉన్నప్పుడు ఫ్యామిలీ నుంచి కొన్ని ప్రెషర్స్ వస్తూ ఉంటాయి. సో మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? దాదాపు చాలా లాంగ్ పీరియడ్ అయింది కదా మేడం. నిత్యం ఇంట్లో చిరంజీవి గారి పేరు, రామ్ చరణ్ గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు, జనసేన పార్టీ పేరు నిత్యం మేము అనుకోవడం, నన్ను కలవడానికి మన అభిమానులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లో అందరు చూస్తూ ఉంటారు కదా. ఇంక ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, మనం ప్రతిరోజు అంటే చిరంజీవి గారి పేరు, రామ్ చరణ్ గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు తెలవని రోజు అంటే 365 రోజుల్లో ఏ రోజు కూడా ఒక రోజు కూడా నాకు తెలిసి ఉండి ఉండదు. ఖచ్చితంగా
వాళ్ళ పేరు తెలుసుకోవాల్సిందే. అలా సపోర్ట్ ఇస్తున్నందుకు ఇంట్లో వాళ్ళకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. ఏదైనా కానీ సంతోషంగా ఉంది. మెగా ఫ్యామిలీతో ట్రావెల్ అవడం నాకు చాలా సంతోషం. సో ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డేకి ఈ ఇయర్ ఏ విధంగా ఉండబోతున్నాయి సెలబ్రేషన్స్ నంద్యాలలో? చాలా గొప్పగా అరేంజ్ చేశాను మేడం. అక్కడ కిడ్స్ ఉంటారు మేడం. ఎలా అంటే పరివర్తన లైఫ్ సెంటర్ అని ఉంటుంది మేడం. అక్కడ అనాథాలు, తర్వాత HIV బారిన పడిన చిన్నపిల్లలు, అలాంటి వాళ్ళందరూ ఒక 100 మెంబర్స్ దాకా ఉంటారు. వారందరికీ అన్నదాన కార్యక్రమం, ఆ పరిసర ప్రాంతాలు అంటే 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభిమానులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు, ఒకరోజు మొక్కలు నాటే కార్యక్రమాలు, తర్వాత వాళ్ళకి ఇష్టమైన ఆట వస్తువులు పంపిణీ, లేదా ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా, స్కూల్స్ ఓపెన్ అయ్యి ఎవరికైనా బుక్స్ నీడ్స్ ఉన్నా, లేదా ఫీజు ఏదైనా వాళ్ళకు ఇబ్బందికరంగా ఉన్నా కూడా అభిమానులందరము కొంత ఫండ్ సేకరించి వారిని ఇవ్వడం, ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాగే ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు నంద్యాలలో, టోటల్ రాయలసీమలో అన్ని చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే మీ అభిమానంతో పాటు మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, చిరంజీవి గారి అభిమాని రవికుమార్ గారు అటు చిరంజీవి యువతకి అసోసియేషన్కి మెంబర్గా కూడా ఉన్నారు. అలాగే రామ్ చరణ్ గారికి సంబంధించిన యువత అసోసియేషన్లో కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. సేవా కార్యక్రమాలు నంద్యాలలో, ఓవరాల్ రాయలసీమలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ అసోసియేషన్స్ ద్వారా చేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.